నమస్కారం. మనం కిందటి ఎపిసోడ్‌లో ఒత్తులు ఏ విధంగా ఒకే ఒత్తు, ఒకే అక్షరం 2 ఒత్తులు, అలా ఒత్తులకి, అక్షరాలకి మధ్య ఎటువంటి సంబంధము లేకుండా ఒక్కొక్క పదంలో అక్షరాలు ఎక్కువగా ఉండి, ఒత్తు తక్కువగా ఉండటం, ఇంకొన్ని పదాల్లో ఒత్తులు ఎక్కువగా ఉండి, ఉన్న అక్షరాలు తక్కువగా ఉండటం, అవి ఏ విధంగా విభజింపబడ్డాయి, ఏ విధంగా అరు అనే అచ్చు దాని గుణింతపు గుర్తునే ఒత్తుగా ఉపయోగిస్తోంది అనే విషయాలని గమనించాము. ఈ రోజు ఎపిసోడ్‌లో ఒత్తులు ఇంకా చమత్కారాలు చేస్తున్నాయి. అంతటితో అవి ఊరుకోవట్లేదు. ఆ చమత్కారాలేంటి అంటే, మనం ఇక్కడ 3 విభాగాల్ని ఏర్పరచుకున్నాము. మొదటి 3 విభాగాల్లో కూడా ఉన్న అక్షరాలు సంయుక్త అక్షరాలు. అంటే అక్షరము ఒకటైతే దానికి వచ్చే ఒత్తుగా మారి వచ్చే అక్షరము మరొకటి. కానీ ఒకటే అక్షరం కూడా సంయుక్తాక్షరంగా ఉండి ఏ విధంగా అది మనని అలరింపచేస్తోంది. 2 అక్షరాలు కూడా 2 ఒత్తులతో ఉండి సంయుక్తాక్షరాలుగా ఉండి ఏ విధంగా మనని అలరింపజేస్తున్నాయి. 3 అక్షరాలు కూడా అంటే ప్రతి అక్షరము దాని కింద మరొక హల్లుని ఒత్తుగా చేసుకుని ఏ విధంగా తెలుగు భాషని సుసంపన్నం చేస్తోంది, తేనె పలుకుగా మారుస్తోంది అనే విషయాన్ని గమనిస్తున్నాము. దీనివల్ల బహుళార్థక సాధక ప్రాజెక్టు లాగానే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, ఒకటే 1 బర్డ్ 2 బర్డ్స్ ఎట్ ఎ షాట్. అదే విధంగా మనం ఇది నేర్చుకోవటం వల్ల ఈ అక్షరం యొక్క పూర్తిగా డీటెయిలింగ్ గా నేర్చుకోవటం కూడా అవుతోంది. రెండోది, ఈ విధానము ఉక్త లేఖనము అనే విధానానికి చాలా సహాయకారిగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉక్త లేఖనం అనే ప్రక్రియని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మనలో సందేహాలకి తావు ఉండదు. ఏ అక్షరాన్నైనా చాలా సునాయాసంగా గుర్తించగలము. ఉక్త లేఖనం చెప్పినప్పుడు నాకు తెలిసి నేను ఉద్యోగం చేసేటప్పుడు చాలా చోట్ల కూడా నేను గమనించింది ఏమిటి అంటే, ఒక పదాన్ని ఉక్త లేఖనంగా ఇస్తారు. ఉదాహరణగా ఇక్కడ మనం పలకం తీసుకుని దీనిలో చేద్దాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఒక పదం. ఆ పదం మనం తీసుకున్న పదాన్ని తీసుకున్నాం. శ్రీకారం. ఈ స్త్రీ అనేది ఉక్త లేఖనంగా చెప్పారనుకోండి, స్త్రీ అంటారు, స్త్రీ అంటారు. అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, విద్యార్థులు కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళకి ఏ విధంగా స్ఫురిస్తుందో దాన్ని రాస్తారు. దాన్ని సరిచేసేటప్పుడు ఉపాధ్యాయులు కానీ వాళ్ళు స్వయంగా సరిదిద్దుకుంటున్నప్పుడు కానీ పక్క విద్యార్థి పుస్తకాన్ని తీసుకుని వీళ్ళు సరిచేస్తున్నప్పుడు కానీ ఏం జరుగుతుందంటే, ఇదే విధంగా కనుక ఉంటే రైట్ అంటున్నారు. ఒకవేళ ఇది ఈ విధంగా లేకుండా ఇంతే ఉందనుకోండి, తప్పు. ఈ విధంగానే ఉంది కానీ రావత్తు లేదు, తప్పు. రావత్తు ఉంది కానీ గుడి దీర్ఘం లేదు, తప్పు. కాబట్టి అది సరైనదా కాదా అంతవరకు వాళ్ళు గుర్తిస్తున్నాం కానీ అందరూ అదే తప్పు చేస్తారని కూడా చెప్పలేము. కొందరు ఈ గుడి దీర్ఘం ఇవ్వకపోవచ్చు, కొందరు తలకట్టు ఇవ్వచ్చు, కొందరు రావత్తు ఇవ్వకపోవచ్చు. ఈ 3 విధాల్లో ఏది చేసినా కూడా ఉక్త లేఖనంలో లోపం అనేది వస్తోంది. ఏ విధంగా చెప్పారో ఆ విధంగా రాయబడలేదు. అదే విధంగా రాసిన దానిని చదవమన్నారనుకోండి, అప్పుడు స్త్రీ చదవమంటారు. స్త్రీ చదవమన్నప్పుడు మనం ఏమి చేయాలి, ఏది ఆలోచించాలి, ఏ విధంగా ఏ విధానాన్ని అనుసరిస్తే అందులో మనకి తప్పు అనేది రాకుండా సరి అయిన క్రమంలో వెళ్తాము, దాన్ని ఏ కోణంతో పరిశీలించాలి అనే విషయాలను తెలుసుకోవడానికి చేస్తున్న వినూత్న ప్రయోగమే ఈనాటి మన సంయుక్తాక్షర పదాలతో ఒకే ఒక అక్షరము, ఒకే ఒక ఒత్తు ఉన్న, ఒకే ఒక గుణింతపు గుర్తు ఉన్న ఆ సంయుక్తాక్షరంలో ఒక హల్లు ఉంది, ఒక గుణింతపు గుర్తు ఉంది,
ఒక ఒత్తు కూడా ఉంది. ఆ మూడు కలిసి మనకి ఎవరైనా శ్రీ రాయి అండి అంటే మనం మన ఆలోచన విధానాన్ని ఏ విధంగా చూడాలి, ఏమేమి మనం కళ్ళ ముందు రావాలి, అవి ఉన్నాయా లేదా అనేది ఏ విధంగా మనం గమనించాలి అనే విషయాలకి తోడ్పడేటందుకు ఈనాటి ఈ ఎపిసోడ్ లో మనం చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నం ఏంటో చూద్దాము రండి. ఇక్కడ సంగీతాక్షర పదాలు అనేది హెడ్డింగ్. ఇక్కడ ఉన్నది విచిత్రంగా ఒకే అక్షరం, కానీ అది సంయుక్తాక్షరము. అయితే మనము ఆ ఒకే అక్షరము ఏ విధంగా అక్షరంగా మారింది, అక్షరంగా మారకముందు దాని పరిస్థితి ఏంటి, దాని రూపం ఏంటి, దాని నామం ఏంటి, అక్షరంగా మారిన తర్వాత కూడా అది వేరొక హల్లు యొక్క సహాయాన్ని ముందుకు తీసుకుంది, ఆ హల్లు సహాయం ఏ విధంగా చేస్తుంది అనే విషయాలని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఏ అక్షరమైనా ఒక పదంగా మారాలంటే, ఒక ద్విత్వాక్షర పదంగా కానీ సంయుక్తాక్షర పదంగా కానీ మారాలంటే ఒక్కొక్కసారి కొన్ని అచ్చుల సహాయాన్ని తీసుకుంటాం. ఆ అచ్చులు సహాయం చేస్తున్నప్పుడు అవి గుడింతకు గుర్తులుగా మారి ఆ హల్లు సహాయపడి ఒక అక్షర రూపాన్ని ఇస్తాయి. ఆ అక్షర రూపంగా వచ్చిన తర్వాత కూడా అది అసంపూర్తిగానే ఉన్నప్పుడు ఇంకొక హల్లు సహాయాన్ని అడుగుతుంది. ఆ హల్లు ఒక ఒత్తు రూపంగా మారి ఆ అక్షరానికి సహాయం చేస్తుంది. అప్పుడు ఆ హల్లు ద్విత్వాక్షరం కావచ్చు, సంయుక్తాక్షరం కూడా కావచ్చు. ఆ విధానం అంటే మూల స్వరూపంగా హల్లు ఉంది, ఆ హల్లు ఒక అచ్చు సహాయాన్ని ముందర అడుగుతుంది. ఎందుకు అంటే అది ఒక స్పష్టతని పొందేందుకు, ఒక చక్కటి అక్షరంగా మారేందుకు. అక్షరంగా మారిన తర్వాత కూడా ఆ పదంలో దాని స్థానాన్ని పెంపొందించుకోవడానికి, స్పష్టతని ఇవ్వడానికి ఇంకొక హల్లు సహాయాన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక అచ్చు సహాయం తీసుకుంది, దాని తర్వాత ఇంకో హల్లు సహాయం కూడా తీసుకుంటుంది. ఏ విధంగా అయితే అచ్చు గుడింతపు గుర్తుగా మారి ఈ అక్షరానికి సహాయపడుతోందో, హల్లు తన ఒత్తుగా మారి ఆ అక్షరానికి సహాయపడుతుంది. అవన్నీ కూడా ఈ స్త్రీ అనే అక్షరంలో జరుగుతున్నాయా లేదా, జరిగితే ఏ క్రమంలో జరుగుతున్నాయి అనే దాన్ని గమనిస్తే కనుక మన ఎవరైనా స్త్రీ అని ఒక ఉత్తలేఖనం డిక్టేషన్ ఇచ్చినప్పుడు మన కళ్ళ ముందు అవన్నీ కూడా మెదులుతాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఈ 4 ఉన్నాయా లేదా, క్రమంగా వచ్చిందా లేదా అని ఆలోచించామనుకోండి, అప్పుడు తప్పనిసరిగా మనం సరైన అక్షరాలనే, సరైన సమాధానాన్ని రాస్తాం. చూద్దాం ఆ స్టెప్పులు ఏంటో. ఇక్కడ స్త్రీ అని ఒకే ఒక అక్షరంతో సంయుక్తాక్షరంతో పదం ఇవ్వబడింది. ఇది ఒక పదము. స్త్రీ అంటే లక్ష్మి, సంపద. కానీ దీని విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక అక్షరం ఉంది, ఒక ఒత్తు ఉంది. ఈ స్త్రీ అనే దాంట్లో ఒక అక్షరము, ఒక ఒత్తు ఉన్నాయి. అవి ఎలా వస్తాయి? అసలు ఈ స్త్రీ మొట్టమొదట ఎలా ఉంది? మొట్టమొదట ఈ హల్లు రూపంలో ఉంది. ఈ స్త్రీ అనేది మొట్టమొదట ఎలా అయితే కోడి గుడ్డు రూపంలో ఉంటుందో ఈ విధంగా ఈ రూపంలో ఉన్నప్పుడు ఈ ఒక్కనే హల్లు ఈ అనే అతి సహాయాన్ని అడిగింది. నాకు స్పష్టత కావాలంటే నేను శాను, శాను, ఈనో, పూనో, టోనో, చౌనో, సెమ్నో ఈ విధంగా మారాలి. కాబట్టి అప్పుడు నాకు నీ సహాయం కావాలమ్మా అని అడుగుతాం. ఈ హల్లు ఈ అట్లు ఏమనుకున్నాయి? సరే నువ్వేమని పలకాలనుకుంటున్నావు? ఈ సరే అయితే ఈని పంపిస్తాం. ఈ వచ్చింది. ఈ వచ్చేది ఏంటంటే
నేను ఈ విధంగా ఉండలేనమ్మా, మీ పైన ఈ రూపంతో వచ్చి నేను ఉండలేను కాబట్టి నేను నవ్వుతూ అయిన కుడి దీర్ఘము ఈ గుడి విధంగా మారి ఈ రూపాన్ని తీసివేసేసి ఇస్తానేయడానికి పైన వచ్చి చేస్తాను. అప్పుడు ఈ రూపం మారిపోయి ఇక్కడ ఈ గుడి దీర్ఘం వచ్చి టీ అనే అక్షరం వచ్చింది. అంటే ఫస్ట్ స్టెప్ లో గుర్తుగా ఉన్నది ఈ అనే అచ్చును అడిగింది. ఈ అనే అచ్చు గుడింతపు దీర్ఘంగా మారింది. మారి ఈ తలపైన వచ్చి చేరింది. చేరి పీ అనే అక్షరాన్ని చేసేసింది. పీ అనే అక్షరంతో కూడా మళ్ళీ రావట్లేదు. అమ్మా రావట్లేదమ్మా నాకు కావాలి అన్నప్పుడు అటు సి అనే అక్షరం ఏం చేస్తుంది, దీంతానికి హల్లు సహాయం కోరింది. ముందర అచ్చు సహాయం కోరింది, ఇప్పుడు హల్లు సహాయం కోరింది. అమ్మా ఏమని పలకాలి నువ్వు? ఆహా అయితే రా అనే హల్లుని పంపిద్దాం. రా నువ్వు వెళ్ళి హెల్ప్ చేయమ్మా అని అనగానే ఆ రా అనే హల్లు వచ్చింది, ఇక్కడ చేరింది. కానీ దీని మీద రా అని రాలేదు కాబట్టి ఈ రా అనే హల్లు ఏం చేసింది, నేను మానిపోయి నా బదులు నా ప్రతినిధిగా నా ఒత్తుని పెట్టాను. ఒత్తు క్రమంగా అక్షరం కింద వచ్చి ఉండాలి కాబట్టి ఈ టీ అనే అక్షరం కింద రా అనే ఒత్తు వచ్చి స్త్రీగా మార్చి. అంటే ఇప్పుడు స్త్రీ అనేది ఒక అక్షరము ప్లస్ ఒక ఒత్తు కలిసిన పదము. ఇది ఒకటే అక్షరం అంటున్నాం కానీ ఆ అక్షరం కింద ఒక ఒత్తు కూడా ఉంది. ఈ స్త్రీ అనే పదంలో ఒక అక్షరము ఒక ఒత్తు ఉన్నాయి. అది ముందు మనం గమనించాలి. ఈ అక్షరమేమో అచ్చు ఏం చేసింది, వేరే అక్షరంగా మార్చింది. ఆ మార్చిన అక్షరాన్ని అర్థవంతం చేయడానికి రా అనే హల్లు వచ్చి చేరింది. ఇది రెండవ విధానం. ఈ స్త్రీ అనే పదంలో అచ్చులు ఒకటే ఉంది, అది ఈ గుడి ఇంత ముందు కూడా ఉంది. గుడి దీర్ఘం దాని పేరు. హల్లులు రెండు ఉన్నాయి. ఒకటేమో పైన ఫిక్స్లో ఉంది, రెండోదేమో రాగా ఒత్తుగా వచ్చిన హల్లు ఉంది. అంటే అని రెండు హల్లులు ఉన్నాయి. ఈ అనే గుడి దీర్ఘం అచ్చు కూడా వచ్చి చేరి దాన్ని స్త్రీగా మార్చింది. ఈ హల్లులు రెండు కూడా అచ్చు సహాయం తీసుకుంది, ఒట్టు సహాయం తీసుకుంది. ఈ విధంగా స్త్రీ అనే ఒక అక్షరము పదంగా మారటానికి ముందు ఒక అచ్చు సహాయాన్ని తీసుకుని అక్షరము అయ్యి దాని తర్వాత ఒక హల్లు సహాయాన్ని ఒత్తు రూపంగా తీసుకుని స్త్రీ సంపద అయితే లక్ష్మి అని అర్థవంతమైన పదంగా మారింది. మీకు కనుక ఇలా ఒకటే అక్షరంతో దాని కింద ఒత్తు చేరి ఉన్న పదాలు కనుక తెలిస్తే ఆ పదాలలో ఎన్ని అచ్చులు ఉన్నాయి, అవి ఏ గుడింతపు గుర్తులుగా మారాయి, ఎన్ని హల్లులు ఉన్నాయి, ఆ హల్లులు ఏ హల్లుల సహాయాన్ని ఒత్తులుగా తీసుకుని కొత్త రూపాన్ని కొత్త అర్థాన్ని మనకి అందజేస్తున్నాయి అనే విషయాలని కామెంట్స్ రూపంలో పెట్టాలని ఆశిస్తూ ఈనాటి ఎపిసోడ్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో రెండు అక్షరాలున్న పదాలను గురించి మనం ముచ్చరించుకుందాము. తప్పనిసరిగా ఈ పద్ధతి మనం కనుక అవలంబిస్తే ఉక్తలేఖనము అనేది మనకు చాలా సహాయం చేస్తుంది. మనకి అసలు సందేహాలు కానీ తికమకలు కానీ దగ్గరికి రానివ్వదు.
ఇప్పటికి ఉంటానండి. మళ్ళీ ఎపిసోడ్‌లో కలుస్తాను. నమస్తే. జై తెలుగు తల్లి.